ఈరోజు అర్ధరాత్రి అన్న ఏమనంటే అడవిలోకి వెళ్దాంరా, అడవిలోకి వెళ్ళి ఏమేమి కనబడుతుంది, ఏమేమి జంతువులు కనబడతాయి అని అన్నాడు. నాకు అప్పుడే నా మనసు అనిపించింది, అన్న అన్నాడు కాబట్టి అన్న మీద ఒక ఫ్రాంక్ ఇవ్వాలని, అన్న మీద మన మీద అందరి మీద ఫ్రాంక్ ఇవ్వాలని నాకు అనిపించింది. కానీ ఫస్ట్ టైం కదా వచ్చి వీళ్ళకు మన వల్ల ఎవరు లేని మనం ఒకరితో కాదు, ఎవరిని నమ్మరాదు. మన అభిషేక్ గారు ఉన్నాడు కదా, అభిషేక్ గారిని తోడుకొచ్చినాం అన్న ఎంబడి చేద్దాం. అన్నం చేద్దాం, అన్నం అయితే ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ చేద్దాం. చూసుకోవచ్చు మీరు అయితే టైం 9:30 అవుతుంది, 9 బాగా అవుతుంది. ఇప్పుడైతే నా అన్నకు తెలియదు మేము ఇంట్రో తీస్తున్నట్టు. అన్న తర్వాత అన్నతో మళ్ళీ ఇంట్రోలో వంశ ఎప్పుడు ఉంటాను నేను ఏదంటే నేను స్పాట్ పోయి ఉంటాను. మనకు మన ఇద్దరితో రాజా వాళ్ళని కావాలి కదా మన సోపతి మనతో అంటే ఇలా శేఖర్ రాలకి ఎవరన్నా మనం టైసన్ తీసుకున్నాం. టైసన్ అయితే మనకైతే టైసన్ మేమేం చెప్తాం అంటే టైసన్ చెప్తాం ప్రాంక్ అని, ఆయనకు ఒక్కరికి చెప్తాం, అన్నకు శేఖర్ ఆడు వేదాకా ఎవరు చెప్పాం మేము, ఓన్లీ టైసన్ మా ముగ్గురికే తెలిసి ఉంటుంది. మళ్ళీ ఈ ఫ్రాంక్ ఇట్లా రివీల్ అయినాక వీళ్ళ కొడతారా ఏం కొట్టరు, అన్న మనోడే మనం చెప్తాం. అన్నకు తర్వాత మరి చేసిరా మీరు అంటారా? అన్న ఏం భయపడు, పన్ను అవుతుంది అది, అన్న ఏం భయపడు నాకు తెలిసి. చేద్దామంటావు మరి? చేద్దాం. చేసుడే ఫస్ట్ మనం ఏంటంటే టైసన్ చెప్పాలి. అన్న టైసన్ ఏంటంటే అన్నలో పక్కపడి ఉన్నాడు, టైసన్ మెల్ల సైడ్ గురించి చెప్తాం. అంతే చెప్తాం. అభి భయపడతారు వాళ్ళు, ఖచ్చితంగా భయపడదు. ఎందుకంటే పోయి ఆదివారం మళ్ళా మా ఊరు ఆమె చనిపోయింది, ఆమె కలిసింది కూడా ఇక్కడ సైడే అజ్జా. వాళ్ళు కొంచెం భయపడతారా, మన రియాక్షన్ ఇట్లా మరీ ఓవర్ ఏదు మనం అచ్చా అన్న ఏమో అన్న మన తెలియదు అన్న పోదమ్మా అవి చెప్పాలి. రోడ్ చూసుకో పెట్టుకున్నదో నాకు తెలిసి ఖాళీ అన్న అయితే ఘోరం అవుతాడు. ఘోరం వాళ్ళైతే వాళ్ళ రియాక్షన్ అయితే ఘోరం ఉంటుంది, మస్తు భయపడతారు. అన్న మీద జస్ట్ ఫస్ట్ ఫ్రాంక్ చేస్తున్నాము, ఇది సక్సెస్ అవుతుందా కాదా చూద్దాం. అసలు వాస్తవంగా అనుకోవాలి అన్నమే చేద్దామని, అన్న సడన్ గా ఇట్లా పోదాం రా నైట్ సడన్ గా ప్లాన్ చేసే వీడియో, 2 నిమిషాలు ప్లాన్ చేసే వీడియో 2 నిమిషాలు ఇట్లా పడలే మాకు. గాయస్ మీరు ఆల్రెడీ చూడొచ్చు, మనం లొకేషన్కి అయితే వచ్చాము. ఇగో మన అబ్బిగాడు, ఇగో రాళ్ళకెళ్ళి ఏమేమి తీసి అన్నీ. ఇగో సో గాయస్ మనం చేయబోయే గుడ్డు పెన్ని అన్ని రైటా ఆడుకో, కెమెరా ఆడుకో. వాళ్ళని ఎటు పెట్టి మొత్తం భయపట్టియాలి. ఘోరం అంటే వాళ్ళ పరిస్థితి ఘోరం అంటే మనం ఈ గుడ్డు అన్నీ తెచ్చాం. ఇట్లా ఒక లైన్, ఇట్లా స్ట్రేట్లో ఒక లైన్, నీ కాలు కాడ ఇట్లా స్ట్రేట్లో లైన్ రావాలి. ఈ దీని నుంచి దీనికి ఆటో లైన్ ఇప్పుడు అయ్యా. సో గాయ చూసుకోవచ్చు దారంగా వచ్చింది ముగ్గు అయితే. నాకు తెలిసి ఈ టైం ఇప్పుడు బాధ్యత కావాలని వస్తే మాత్రం వాళ్ళైతే కన్ఫామ్ దర్చుకుంటారు. సో గైస్ మొత్తానికి అయితే మీరు చూసుకోవచ్చు మనం చేసేపోయే ప్రాంక్ అయితే మొత్తం రెడీ అయింది. మళ్ళీ డౌట్ రాకుండా మేము ఏం చేస్తున్నాం అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే వద్దాం. ఇప్పుడు అన్న వాళ్ళతోనే వద్దాం, సేమ్ వాళ్ళ రియాక్షన్ చూద్దాం. వీళ్ళ దూరంకి వెళ్ళి వాళ్ళు ఎట్లా భయపడతారో వాళ్ళ రియాక్షన్ ఏంది, వాళ్ళ లెక్క చూద్దాం. మనం మళ్ళీ ఎట్లా వచ్చిన దారిని వెళ్ళిపోతాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. నార్మల్గా నైట్ టైంలో షూటింగ్ అంటే మనం గోస్ట్ హంటింగ్స్ కావచ్చు, లేకపోతే క్యాంపింగ్స్ కావచ్చు, ఆ విధంగా వెళ్తూ ఉంటాం కదా. ఫర్ ది ఫస్ట్ టైం ఈ రోజు మిడ్ నైట్కి మేమేం చేయబోతున్నాం అంటే ఒక ఫారెస్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఫారెస్ట్లో డే టైం వెళ్ళినప్పుడే చాలా భయంకరంగా అయితే ఉంటుంది అనమాట. ఎటు చూసినా సరే ఆ సైలెన్స్ కావచ్చు, ఆ ఫారెస్ట్లో వచ్చే సౌండ్స్ కావచ్చు, అలాగే అక్కడ ఉండే క్రియేచర్స్ కావచ్చు, వాటిని చూసినట్టయితే చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఫారెస్ట్లోకి మనం మిడ్ నైట్ కనుక వెళ్ళినట్టయితే, అంటే అర్ధరాత్రి వెళ్ళినట్టయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వబోతున్నాం అనమాట. అంతేకాకుండా వెళ్ళే దారిలో కావచ్చు, వెళ్ళిన తర్వాత కావచ్చు, మనకి ఏమేమి
జీవరాశులు, ఫర్ ఎగ్జాంపుల్ పామ, తేల, ఇంకా వేరే ఏం క్రియేచర్స్ మనకు కనబడతాయి అనే దాని గురించి కూడా చూద్దాం. వేటిని డిస్టర్బ్ చేయము, వేటిని హామ్ చేయము. నార్మల్గా వెళ్ళి నైట్ టైం అర్ధరాత్రి అడవిని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందొద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ అడ్వెంచర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే బయలుదేరుతున్నాం గైస్. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 11:46 అయితే అవుతుంది. మరి చూద్దాం ఏం కనబడితే ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ టైంకి కావాల్సుకొని మరీ పోతున్నాం. మరి ఎట్లా వస్తామో రిటర్న్ ఏం కథ చెప్పేసి చూస్తాం. రెడీ ఆరా? భయం ఎవరికేం భయపడతలేరుగా? నేను ఉన్నారా, ఏం భయపడకుర్రి. ఫర్ ది ఫస్ట్ టైం అంటే తెల్లందాకా మత్తే తిరిగినాం, మత్తే చేసినాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం నైట్ టైం ఈ అర్ధరాత్రి అడవిలోకి అయితే వెళ్తున్నాం. అంటే ఏం జీవరాశులు కనబడతాయి, లేకపోతే ఏదన్నా ఒక నెగిటివ్ ఎనర్జీని ఏమైనా ఫీల్ అవుతామా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఇదివరకు క్యాంపింగ్స్ అవి చేసినాం, కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి నైట్ టైంలో ఈ అర్ధరాత్రి టైంలో వెళ్ళడం అంటే ఇది ఒక రిస్కీ పార్ట్ అనుకోవచ్చు. సో చూద్దాం మరి. వద్రా అంటే ఆ జింగిగా వచ్చిండాం. ఇక్కడ ప్రతి ఒక్కడు ఎవరో అయితే ఉన్నారో అందరికీ బ్యాకప్లు ఉన్నాయి. నాకు తమ్ముడు ఉన్నాడు, వీనికి అన్న ఉన్నాడు, వానికి అన్న ఉన్నాడు, వానికి తమ్ముడు చెప్పాను, నీకు అన్నగా ఉన్నాడు, నాకు తమ్ముడు ఉన్నాడు, వీనికి ముగ్గురు అన్నలు ఉన్నారు, జింగనికి తమ్ముడు ఉన్నాడు. బ్యాకప్లు అందరు ఇంటికాడ పెట్టుకొని వచ్చారు. జింగిడి వాళ్ళు ఉన్న వాళ్ళు ఇద్దరికి వచ్చేసారు. మేము భయపడం కాదు, రిస్కీ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకి బ్యాకప్ ఇంటికాడ ఏం లేదు. మేమే పెద్ద దయ్యాలు, మాకు మించి ఇంకేం దయ్యం ఉండదు. ఎప్పుడు ఏమన్నా వెరైటీ సౌండ్ వచ్చింది అనుకో, అజ్జుడు ఈ పాట ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తాం లేదని చెప్తున్నాం. మాకు నెగిటివ్ ఎనర్జీ ఏ భయం లేదు. వాన కొట్టింది, ఆ పాములు, కుందేలు, అబోటి పడి పందులు బయటకు వెళ్తాయి, అది మా బాధ. కుందేలు అడి పందులు టర్నింగ్ ఉంటాయా? టర్నింగ్ మూలకి ఉంటాయి. ఇంకోటి ఏం చెప్పాలి, బండి లైట్ కి వచ్చుతో ఒకసారి ముంగ మనకు కుందేలు అప్పుడప్పుడు ఏం తెలుసు, దయ్యం రూపంలో కూడా కనబడుతుంది. అది బరాబర్ ఇంకా కరెక్టేనా? 100 రూపాయలు పెట్టరా. అరే 100 రూపాయలు తీసుకురా. సో మొత్తానికి అడవి నీరెస్ట్ దాకా వచ్చేసినాం గైస్. ఈ అర్ధరాత్రి అడవిలోకి వెళ్ళాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే పోతున్నాం, కానీ ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఏదో నార్మల్ చిల్లు అట్లా వెళ్ళిపోతున్నాం, కానీ కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఎందుకంటే వర్షాలు కొట్టినాయి కదా, వాటి వల్ల గడ్డి కూడా పెరిగి కొంచెం ప్యాకప్ అయినట్టుగా ఉంటుంది అనమాట. మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. మాకు ఇద్దరు ఇప్పుడు కచ్చగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఆశ మీద ఓడే, కానీ వేరే వాళ్ళు అంతా అయితే జింగిడి బ్యాచ్ అయ్యేదంతా. ఫస్ట్ టైం రా చూసుడు ఫోన్లో ఇద్దరు ఆర్డర్ జింగా నిజంగా రారా కూర. నువ్వు నిజం చెప్పాను. రాత్రిపూట పోయి ఆదివారం కెమెరా పోతుంది నాకు పందులా? ఏ పందులు కాదు,
మళ్ళీ ఉన్నారు ఇన్ని ఇప్పుడే చదివిర్రు ఇప్పుడే చదివిర్రు అటు వేయరు నిజం ఇప్పుడే చదివిర్రు. నీకు ఇద్దరు కావడరా? ఇద్దరున్నారు కథలో నిజంగా కావడరా? మరి పామర్ పంప మతోడు పీకుదాం పారి మరి. ఏ ఇద్దరు ఏ జింగ అంటే పోదాం పోందా సైడ్ వాసన వస్తుంది కూర. యాక్చువల్గా అడవి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాం కానీ బిస్కెట్ అయిపోయింది. తవ్వల్ని ఇది 3 తవ్వలు కూడా కాదు, ఇది జంగల్ ఏరియా. మొన్న వచ్చిన ఇక్కడ కుకింగ్ వీడియోల కోసం అన్నట్టుగా మళ్ళీ ఇది కొత్త రామయ్య, నాకు డౌటే కొడుతుంది. మొత్తం నిదానం దించారు. మంది కాదు గది వీళ్ళ దగ్గర పరపర అనుకొచ్చిన పందులా ఏంటి ఏమో ఇది అన్న ఊరికొస్తుంది ఇంటి దాకో అక్కడికి కుక్కలా కావచ్చు మరి సౌండ్ చేసిన కూడా. ఏ కావు అవి చూసి మురుగుతున్నాయి అటు ఏమంటలేవు అనుకోగా ఇవి గుడెత్తుకోపో జరా పునమంటది బస్సులో మొత్తం ఆడుకోలే ఏం కాదన్నా ఏమవుతుంది దూరం దూరం ఏమవుతుంది దొప్పింది పెడతారా నువ్వు? పెడితే పెడతారు లేకపోతే గిదే దమ్దమ్ అవుతుంది. మంచిగా గోరగడ గోర భయపడ్డా ఎప్పుడు వచ్చిరా మీరు? నిమ్మకాయలు గుర్తుపట్లా నిమ్మకాయలు మనదా భయపడుతురు కదా సప్పుడే నీకేమెరకరా నువ్వు గుడ్డు ముట్టు? నాకు తెలియదు కాకపోతే నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది మనోళ్ళే కానీ అందుకే మేము ధైర్యం పట్టి ఉరికొచ్చినాం. నాకు కూడా తెలుసు ధైర్యం ఉరికొచ్చాడు కవర్ ఉరికి చెప్తా కానా ఓం నీళ్ళు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు వీడియో తీస్తా కావాలని అర్థం కాదండి మీకు. వీళ్ళు ఎంటర్ అయిన వీడియో తీస్తా అంతా కాదు కానీ ఎవడో గీసిపోయి ట్యాంకల్ని ఉండొచ్చు అని చెప్పేసి కట్టెలు పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకున్నారు కానీ ఆయన దగ్గర 15 సప్పుడు కట్టె గుంజుకొని పోయిండు. ఇప్పుడు రాసు రాసింది కట్టె ఉంటారు అది కట్టున్నాడు వాళ్ళ మీద కురుతాడా మా తంకలేసుకొని కుంకోపోతుండే ఏమంటాడు కూరనా నువ్వు మంచిగా ఇంకేమన్నా ఇదంతా కవర్ కాలే కరెక్ట్. వాడికి దూరం ఉండి మొత్తం అందరిని తీసేయండి. దాన్ని ఇస్తుండు లిటరల్ నాకు తెలియదు మరి ఎట్లా ఎందుకు ముట్టుకో జింగ ముట్టుకున్నా నాకు అర్థమైపోయింది. మా ఇద్దరికి నువ్వు అప్పుడు వచ్చిండు వాసన చూపెట్టిన ఆడ ఏడా మన గ్యారె కాడ అగరబత్తిల వాసన డౌట్ వచ్చింది తెలుసా అన్న వీడికి రాగానే వీళ్ళు టైం కు రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి డౌట్ వచ్చింది.
వీళ్ళు ఒక పని పెట్టుకొని వేయరు. ఈ ప్రాంక్ అజ్జిగాని మీద నా మీద అయింది అన్నట్టు మొత్తానికి. సో మొత్తానికి ఇది గాయస్ యాక్చువల్ గా అడవిలోకి ఎక్స్ప్లోరింగ్ అని చెప్పి వచ్చినాం కానీ అది బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం తర్వాత 2-3 రోజుల తర్వాత. ఏం పోలీసులు మలిపేసినవి తీసేసినవి అందరికంటే ఎక్కువ భయపడ్డది అజ్జిగాడు. వాని తర్వాత నేనే ఇక. నేను చెప్తున్నా, నేను భయపడలే అంటే నేను పందులకు భయపడ్డా, నీ వీటికి భయపడలే. అజ్జి భయపడ్డది. మీకు వాయిస్ వస్తుంది నాకు తెలిసి, క్యాప్చర్ అయిందో కాదు వేరేది. వాయిస్ క్లారిటీ అర్థమవుతుంది. ప్రాంక్ చేసిర్రు, ఒకవేళ గుండె అయిపోతే ఏం లేదు. గుండె అయిపోతాను భయం ఉంటే ఆయిల్ ఐటమ్స్ అవి తినుడు బంద్ చేయాలి. సపా సపా లోపల ఇచ్చిన అంటే నాకు ఎట్లా అయిపోయిందంటే నిజంగా నాడు వేసిరు కావచ్చు. అక్కడ ఏదైనా ఎన్విరాన్మెంట్ నెగిటివ్ ఎనర్జీ కనుక ఏదైనా ఉన్నట్టయితే ఎవడో ఒకడు అందరు ఇట్లా ఎవడో ఒకడు అదే అయిపోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ నిజంగానే వేసిరు, మేము కాదు నిజంగానే వాళ్ళు వేసిర్రు, చదివిర్రు. వాళ్ళ మధ్యలో వచ్చిన తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేసి మేము అది చేసినాం అనుకోండి. అప్పుడు మేము ఎంటర్ అయిన తర్వాత కంపల్సరీ గ్యాంగ్లో ఎవరికోకనికి ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. అట్లా వీడు పిచ్చి పిచ్చి చేసేవారు నాకు కొద్దిగా ఆగం అయిపోయింది. దాని మీద కురుకుడు ఆగమవుతుడు. నీకు ఏమనిపోయింది? మీకు ఆల్రెడీ తెలుసు. వీడు పోయి గుడ్డు ముట్టుకున్నా నాకు గదే అయిపోయింది. వీడు గుడ్డు ముట్టుకుని ఇప్పుడు మనతోడు వస్తాడు, ఎంబడి ఏమవుతుంది అదే ఆలోచనలు ఉన్నాయి. దగ్గర క్యాండిల్ ఇచ్చినాం, 5 క్యాండిల్ చుట్టూ పెట్టినాం, అంటి పెట్టినాం, అంటుకున్నాయి. నేను నిమ్మకాయలు పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నా మరి, అప్పటిదాకా కూడా నేను నమ్ముతూనే ఉన్నా. క్యాండిల్ పెట్టినాం, అన్ని అంటే ఊది బస్సులు ఇట్లా పోగిట్లు వస్తుంది వచ్చే వరకు. క్యాండిల్ వచ్చే వరకు అన్ని చల్లారిపోయినాయి. ఒక మిస్టేక్ ఏమైంది తెలుసా? ఈ ప్రాంక్ ఎట్లా వేసేది ఉండే అంటే మనం ఇంకా కొంచెం దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేసి ఉండే. ఇది అర్థం కాలే. జస్ట్ మనం చేసిన ఒక 2 నిమిషాలకే గింత భయపడ్డాడు. మనం అందరం చేసి ఉంటే లావులేపాడు. తెలవాలి పార్ట్ ప్రాంక్ ఇవన్నీ మీరు అన్నది చేసాడు, నా మీద చేసి ఈ వీడియో కోసం వచ్చిన కాదు. స్టార్టింగ్ లో చెప్పా, మళ్ళీ చెప్పా, వద్దు బిడ్డ ఇంటికాడ ఉండని. తర్వాత మీకు రిలీజ్ అయింది. నేను ఫస్ట్ ఇది ముగ్గురు చూడంగానే నాకు అర్థమైంది. అసలు నీకు తెలుసా, ఇది అసలు ప్లేసే కాదు, ఇక్కడ పెట్టే ప్లేసే కాదు. 3 తోల 3 తోలలో పెడతారు. 3 తోల కాడ పెడదామని భయపడు. ఇంతమందికి క్యాట్ కావాల బాబు పెట్టాడు కాయన భయపడి కారణం ఏంటంటే సౌండ్ వచ్చి ఫస్ట్ మూమెంట్ అయితే ఈడ పెడుతుందంటే అడవిలోకి మంత్రాలు వేసుకుంటారు. అడవిలోకి ఎవరు రారని ఇటువంటి చాలా వేసుకుంటారు వాళ్ళు. 3 తోల కాడ తింపేసి 3 తోల కాడ మొత్తానికి అయితే ప్రాంక్ అయితే సక్సెస్. చూస్తాడేమో దయ్యం రావు ఏమన్నా అంటే ఒమ్ని ఎక్కుతాడు ఉరికి. పందికి భయపడ్డా, దేనికి భయపడ్డా నేను. తర్వాత ఇక పాముకి భయపడ్డా, నేను దేనికి భయపడ్డా. పామును పట్టలేదా? అంటే ఏమైంది కచ్చా కచ్చా అంటే ఏమో అనుకున్నా, గింత కచ్చా అనుకోలేనా వెనక ఎవరికి ఒమ్నేకి వచ్చిన ఓమ్ని ముంగట్నే ఉన్నా, కవర్ అయితే ఫుటేజ్ అని. అన్నా నీ వెనక నీ ముంగడ మేము ఉండుంటే ఫస్ట్ నువ్వు నీ వెనక మేము ఉన్నాం కాబట్టి గిట్టిల్లోడం ఇదే డైరెక్షన్. నువ్వు వెనకరికే జారుకుంటావు మెల్ల అన్న, వెనకరికే జారుకుంటా పందులు అందరూ అటు ఉరికిరి ఎప్పుడో వెనక చూసారు కదా గతం. వీళ్ళు నన్ను నొక్కి ముందు ఫుటేజ్ కవర్ అయితే లేదని అరే తీరా నేను టైసన్ గానే అంటున్నా. అది ఇప్పుడు హ్యాండ్ ఇచ్చిందని ఆయన బట్టే హ్యాండ్ ఇచ్చింది నిజంగా. నాకు అదే డౌట్ వచ్చింది, అక్కడ వీడు కూడా అది వీడికి రాగానే కెమెరా ఆఫ్ అయింది ఏమో, మరి ఆ కెమెరాకి ఏమైందో అని చెప్పి. సరే త్వరలోనే ఇంకొకటి ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టినా గానీ నేను అయిపోయింది. భయపడాలి జింగడు పోయి డైరెక్ట్ ఓమ్ని ఎక్కిండు. నాకు గిజర్ మీద భయం అంటే అడిగిపోతున్నాడు. వీళ్ళందరూ వచ్చే వరకు నాకు తలిగిరు. ఆల్రెడీ నాకు కాలుకు దెబ్బ తాకింది. ఏంది కట్టతో కొట్టిండాను. వాడు అజ్జాడు గురకరాక దీనికి వేసుకొని కట్ట తీసుకొని పీకిడు. ఎంతగా నువ్వు మమ్మల్ని దీనికి వచ్చినావు, నన్ను కాలు కొట్టినావు. నిజంగా పందెత్తే అందరు కలిసి ఏ ఏమో ఉడతారా
గట్ల ఉరికిపోయినారా గది కాదు ఇంత ఖర్చు అయినా కానీ ఫస్ట్ మేము భయపడుతున్నా మీరు భయపడతారు అన్నా, భయపడిపోతే మీరేడా భయపడతారు అన్నా నువ్వేన్నావురా భయపడదాంట్లా మేము ముంగట్నే ఉన్నా నువ్వు ఇటే ఉన్నావా ఇటే ఉన్నా అన్న చేసే ముందు అయితే చెప్పు ఫ్రాంక్ ఒక 2 నిమిషాల ముందు చెప్పు నేను నీకు చెప్పా అంటే నా మీద కూడా అవుతుంది అవుతుంది మరి. కావాలి మరి అందుకే సరే నేను కూడా ఫ్రాంక్ చేస్తా. అవి చెయ్యి. కానీ ఇది ఘోరం కానీ మనోళ్ళు కరెక్ట్ స్టార్టింగ్ కాబట్టి కొత్తగా మంచిగా ట్రై చేశారు కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఫుటేజ్ కూడా అట్లా వచ్చినాయో లేదో కానీ నేను మాత్రం నమ్మిన 100% నేనైతే నమ్మిన వీడు కూడా నమ్మిడు మొత్తం నేను నమ్మలే నవ్వుతుండే. నేను అద్దంలోకి వెళ్ళి చూడగా నాకు నవ్వొచ్చింది ఆల్రెడీ చూసిన ముఖం చూసిన చాలా. మేము దిగంగానే first ఫస్ట్ మేము అనుకున్నాం. సైగా చేసుకునేది మనోళ్ళదే ప్లాన్ అనలేదా అన్న అప్పుడే మేము దానికి అదే వాళ్ళు ఇంట్లో- భయపడగా ఇంక్లూడ్ నువ్వే మామే చేపిస్తున్నావు కావచ్చు అనుకుంటున్నాను నేను నువ్వు వీళ్ళు కాదనుకోలే నేను అసలు వీళ్ళు రాలే అనుకుంటున్నాను ఇక్కడికి వీళ్ళిద్దరిని పంపినావా మీరు ముగ్గురు కలిసి వీడు పోయి గుడ్డు ముట్టుకొని నువ్వు ముడుతున్నావు అని చెప్పేసి మీరు ముగ్గురు కలిసి మసం ఆడలేరు. అందరి మీద చేస్తున్నారు కావచ్చు అనుకున్నాం మేము గట్టిగా అనుకున్నాం మీరు ముగ్గురు కలిసి వీళ్ళని చేయదు తెలియదు. నన్ను ఆగం చేశారు Next నాతో ఎవడో ఉంటాడు నేను మీరు ఉంటారా? నేను గిట్ల ఉంటాం. సో ఫైనల్ గా ఇది గాయస్ ఈరోజు వీడియో మనలో భలే ట్రై చేశారు అసలు నేను నిజంగా నమ్మిన 100% అసలు నవ్వుతున్నాం కానీ దాని వెనక ఏదో ఒక తెలియని ఒక భయం టెన్షన్ అది ఉండే నాకు అయిపోయినాక వచ్చినా అయిపో లేకపోతే కాకముందుకు వచ్చినా అయిపో మధ్యలో వచ్చిన మెట్టి కాకుండా వాడు లేచి ఇక్కడ ఇటెక్కడ కుక్కొని చూస్తున్నారు రాళ్ళు వారే రాని అంటే నాకు కవర్ అయితే లేదు ఫుటేజ్ కానీ మాకు మెయిన్ భయం ఏంటంటే చేసామని మాకు కూడా భయం అలా సపోర్ట్ కాకపోతే మాకు భయం కాకపో ఈ జింగిడియాలో చేసిన మిస్టేక్ ఏంటిదంటే మెయిన్ కెమెరా ఉన్నా కానీ ఇంకొక కెమెరా అసలు అన్కట్ మొత్తం వచ్చేది ఉండే అక్కడ దిగిన కాడికి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మొత్తం అన్కట్ ఒక కెమెరా నడిచేవాడు ఫోన్ అన్నది చెప్పలే ఈ జింగిడియాల తెలుసాడా కానీ ఫుటేజ్ తీయలేదు వీళ్ళకి ఫస్ట్ టైం వీళ్ళకి తీయాలి తెలుసు ఈ ఫోన్ లో తీసినా అయిపోతుండే వీడు జింగిడియాడే ఉన్నాడు తీసినాడు అది. ఎన్నో పందులు కెమెరా ఓమ్నికి తాకింది జింగిడిగా పోయి వాని చేతిలో కెమెరా పెట్టారు శేఖర్ రావడం వాడు కూడా ఎరుకును అంత పర్ఫెక్ట్ కెమెరా మన వాళ్ళు భయపడకుండా తీస్తాడు ఎవరు లేడు. పోయం పాడాడు శేఖరు అన్న పోతన్నా మావ తిడతాడన్నా అందుకే వీళ్ళు కావాల్సిన సండే అర్ధరాత్రి సండే అయితే నేను పాయసం అన్న నేను ఏం పోలీసులు ఉన్నాయి మస్తు వచ్చినవరా ఇట్లా రావాలి అరే నెక్స్ట్ గిట్ల ఉన్నాయి బల్మిడి పట్టుకోవాలి అన్న తమ్ముడు మీద ప్రాంక్ చేసాడు అటాక్ ఉంటుంది డైరెక్ట్ గా రివెంజ్ ఉంటుంది మీ ఇద్దరి మీద. అన్నగా అన్న అవన్నీ ఏం లేవు వీడు నిజంగానే కూడా పెట్టినట్టు మంది తిడుతుండు నవ్వుతేవేం రా నువ్వు నవ్వుతే భయం అవుతుంది అనుకుంటా నేను నిజంగా అగ్గినట్టు వాడికి నిలబడి అనుకునే వాడు నవ్వుతున్నాడు. ఏమైందో వానికి ఏమైందో. సో ఫైనల్గా ఇదే గాయస్ ఈరోజు వీడియో మన వాళ్ళు ప్రాంక్ అయితే భలే చేశారు అంటే నేను హ్యాపీ నేను భయపడ్డా సరే నేను హ్యాపీ ఎందుకంటే మన వాళ్ళు కొద్దిగా ఇనిషియేట్ తీసుకొని ఏదో కంటెంట్ తీద్దామని ఆలోచించారు మంచిగా చేశారు ఇస్తుంటే ఆలోచించారు ఇంకేమైనా వెరైటీ చేయరు ఊకే ప్రాంక్లే కాదు ఇంకేమైనా వెరైటీగా సో ఫైనల్గా జింగడ ఏంటిది అనేది కూడా ఇప్పుడు తెలిసిపోయింది సో ఫైనల్గా చిన్న వీడియో ఇక్కడ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి చాలా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్ అడవి ఎక్స్ప్లోరింగ్ అని వచ్చినాం కానీ దాన్ని కొద్దిగా రేపనేలు ఉండని వస్తాం మళ్ళీ కొద్దిగా పిరికి వచ్చినట్టున్నాయి ఓకే అటాక్ వచ్చినట్టు అయిందా అట్లా కాదు నేను చెప్తున్నా అసలు వస్తే ఏం చేద్దరు అని ఇప్పుడు అసలు రోడ్ అదే ఏమైందిరా ఫుటేలా కవర్ అయింది ఓమ్ని ఎక్కకుండా అయిపో అనుకుంటున్నా ఇంత దూరం వచ్చినాక వచ్చిందో వీడియో ఇప్పుడు కొద్దిగా అదే ఉంటది ఇక మైండ్ మా ఇంటికి అన్నం ఉండి పాసింగ్ దుప్ప కుట్టుకొని గుడ్డు ఎవడో చేసిర్రు అన్నం పెట్టలే చేసిర్రు, అన్నం పెట్టలే. నీ అక్క ఇంకా దాని తర్వాత ఇంకా ఫస్ట్ పెట్టరు అన్న అంత అయిపోయినాక పెడతారు అంటే వీళ్ళు చేస్తారు అన్నట్టు మీకు బొట్టేవాడు పెట్టింది ఇప్పుడు పెట్టుకున్నా